వరుణయాగం పేరుతో డ్రామా చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తకుండా రైతులకు ద్రోహం చేస్తున్నారంటూ విమర్శించారు. అయితే బీఆర్ఎస్ నేతలు యాగాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వరుణయాగం పేరు మీద ఇవాళ వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని, చేతగానితనాన్ని, పరిపాలన పరమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకోసం అని చెప్పని వాళ్ళ భగవంతుడి మీదకి నెట్టివేసి భారం అంతా తామేదో గొప్ప పని చేసినామని చెప్పని వాళ్ళ పూజలు చేసినట్టుగా డ్రామాలు నటిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, కేబినెట్ సహచరులు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు అప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ నుంచి వచ్చి కలిసి మేము ఏ రోజు కూడా ఆ యాగాల పైన వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడలేము. ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్న చెప్పి జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ నాయకులు గమనించాలి. అంటే మీ ఆయాంలో కూడా కార్యక్రమాలు నిర్వహించిండ్రే. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏ రోజు మేము ఆ యాగాల గురించి కానీ ఆ పూజా కార్యక్రమాల గురించి కానీ ఏ రోజు కూడా మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడలేము. గోదావరి జలాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయమని చెప్పని నెలల నుండి అటు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు పెద్ద ఎత్తున ఉద్యమానికి బీఆర్ఎస్ నేతృత్వంలో పాల్పడితే దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరించి చిన్న 2 పియర్స్ ను రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పడావులో పెట్టి పాపానికి పాల్పడి ఇవాళ ఆ తప్పిదాలన్నీ కడిగేసుకుంటామని చెప్పని వరుణదేవుడి దగ్గరికి పోయి మీరు ఇవాళ పూజలు చేస్తా ఉన్నారు. కాళేశ్వర కట్టుకొనొక్కండి, కాళేశ్వర కట్టుకొనొక్కండి, నీటి నింపడని. అరే మేడిగడ్డ దగ్గర, సుందిల్ల అన్నారం దగ్గర బ్యారేజీలలో నీటి నిలువ ఇస్తే బ్యారేజీలు ఆగవు అని చెప్పి ఎన్డీఏసీ చెప్పిన క్రమంలో మరమ్మతులు జరిపిన తర్వాత ముందుకు పోమనే సందర్భంలో అక్కడ నీటి నిలవడం లేనప్పుడు ఎట్లా కట్టుకేస్తారు, ఎట్లా మీదకి వస్తాయని చెప్పని సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని చెప్పి అనేక మార్లు చెప్పిన